పెట్టేస్తారు, మిక్సీలు వేసేస్తారు, కుక్కర్లో ఉడకబెట్టేస్తారు భర్తలని. ఎక్కడ చూసినా పెళ్లి మీద ప్రోపగాండా ఎక్కువైపోయింది. ఒక ఎబ్రివేషన్ కూడా పుట్టించారు, వైఫ్, YWIFE అంటే వైఫ్ అనే దాన్ని ఎలా చెప్పారు చెప్పిన, కారణం లేకుండానే యుద్ధము చేసేటువంటి, ఏమంటే పోరాటం చేసేటువంటి ఒక సాధనంగా భార్యను చూపించి ఏ కారణం లేకుండా ఫైట్ చేసేస్తారు భార్య అని కలవరపడిపోతున్నారు. యాక్చువల్లీ వైఫ్ అనే మాట వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. ఈ లోకంలో పురుషుడు ధైర్యంగా, సంతోషంగా, ధీమాగా, నెమ్మదిగా బ్రతకడానికి భార్య దేవుడిచ్చిన సాటి అయిన సహకారి. అందరి బాధల సంగతి చెప్పిన నా భార్య నాకు అలాగే ఉంది. 36 ఏళ్ళగా పోట్లాడుకోవడం కానీ, దెబ్బలాడుకోవడం కానీ, నిరుత్సాహపరచడం లేకుండా ఒక అద్భుతమైన సాధనంగా దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుభవిస్తున్నాను నేను. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక భార్య భర్తలు ఇద్దరు లోకంలో శతమానం భవతి అని దీవిస్తారు. 100 ఏళ్ళు సుఖంగా కలిసి ఉండండి అని. కలిసి ఉండడానికి కావలసినవి లోకంలో అందచందాలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, సిరి సంపదలు ఇవేవి కావు. అవి ఉంటే కలిసి ఉంటారు అనుకోవడం లేనోళ్ళను అవమానపరచడం అవుతుంది. అవేవి లేకుండా కూడా చక్కని జీవితాలు జీవించడం లోకంలో చాలా మంది ఉన్నారు. వేరేజ్ ఇన్ క్రిస్టియన్ మ్యారేజ్, పరిశుద్ధ వివాహంలో కలిసి బ్రతకడానికి 4 మీకు దైవజనులు సేవలో ఉన్నారని వింటున్నాను కనుక ఆ మాట చెప్తున్నాను. నెంబర్ 1, అడోర్ ఈచ్ అదర్ గాడ్ ఆల్వేస్. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలి. ఎన్నో పాస్ గారు వచ్చి మా ఇంట్లో అస్సలు బాగలేదని తన సమస్యలన్నీ చెప్తే ఒకటే అడిగారు, నువ్వు మీ ఆవిడ కలిసి ప్రార్థన చేస్తారా అని. ఆ గుళ్ళో ప్రార్థన కాదు, మీ ఇంట్లో మీ పడకల్లో ఇద్దరు ఒకరి చేతిలో పట్టుకొని ప్రార్థన చేయాలి లేదా? మరి ఎందుకు బాగుంటారు? ఇంకా ఊరందరినీ ఉద్ధరిస్తాం, ఇంట్లో మనం కలిసి ఉందాం, కుటుంబాలు బాగోవు. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ప్రతిరోజు ప్రార్థించగలిగిన రోజు నా కుటుంబాలు బాగుంటాయి. ఇద్దరు ప్రభుని ఆరాధించాలి. అమ్మగారిని అడగండి, మేము అలాగే చేస్తాం. ఒక్కరోజు కూడా నేను ఇంట్లో లేకపోయినా ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఇంట్లో ఉంటే అదే పని, మా బ్రతుకులు బాగున్నాయి. 2, బేర్ ఈచ్ అదర్. ఏం చేయాలి? ఒకరినొకరు భరించాలి. పెళ్ళంటే ఆనందించడమే కాదు, భరించడాలు చాలా ఉంటాయి, నచ్చని చాలా ఉంటాయండి పెళ్ళని. పెళ్ళి కూడా అందంగా ఉంటాడు కానీ కంచం నాకుతాడు అంటాడు. ఏం చేస్తాడు? ఆవిడ కంచం తినేసగల నాకుతాడు, అస్సలు నచ్చలేదండి. ఆయన నాడు మా ఆవిడ దేవతండి, కాకపోతే సంపరించుకుంటా తింటదండి. ఏం తిన్నా సౌండ్ వచ్చేలా తింటదంట. అందం నచ్చినప్పుడు ఇది కూడా నచ్చాలి. భరించలేని ఉంటాయి కొన్ని, అర్థం చేసుకుంటే అలవాటు అవుతాయి, మార్చుకుంటారు. నా వల్ల కాదు, నేను భరించలేని ఎందుకు బాగుతున్నారంటే అర్థం వాళ్ళు స్వార్థపరులుగా ఉన్నారని. బేర్ ఈచ్ అదర్. 3, కేర్ ఈచ్ అదర్. ఒకరంటే ఒకరు ప్రాణం కంటే. నేను చాలా చోట్ల చెప్తాను, చూస్తాను కూడా. మగాళ్ళకి బాగలేకపోతే ఆసుపత్రికి పారిపోతారు, ఆడవాళ్ళు బాగలేకపోతే కొట్లో మాత్రం వచ్చి తీసేస్తూ ఉంటారు. అలా అమ్మ ఇలా కనలేదా అండి? ఒకడు అంటే నేను బిర్యానీ తినేస్తున్నాను కానీ ఇంకో ఉప్మా వండుకొని తినేది ఫోన్ చేస్తున్నాడు. అక్కడ బిర్యానీ తినేస్తాడంటే అలా ఉప్మా వండుకొని తినమంటున్నాడు. నువ్వు తినకు, నేను బిర్యానీ చేస్తాను కదా చెప్పాలి. చాలా మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, భర్త పోయేదాకా తల కట్ చేసుకుని కూర్చోవడం పోగానే జీడిపప్పు ఉప్మా వండుకొని తింటారు. అదొద్దు. ఒకరికంటే ఒకరు భర్త క్షేమాన్ని భార్య, భార్య క్షేమాన్ని భర్త చూస్తున్నప్పుడు ఆ కేరింగ్ లో దేవుని ప్రేమ వారి మధ్య వర్తిస్తారు. ఫైనల్ థింగ్, డే టు షేర్. పంచుకోవడానికి దమ్ము కావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. సొక్కం తగ్గించుకైనా మా ఆవిడ చేయబడి డబ్బులు తీసేస్తాం అప్పుడు అర్థమవుతుందా? కిచెన్లోకి వచ్చేటప్పుడు పొప్పు డబ్బాలో డబ్బులు ఉండిపోతాం ఒక ఆవిడ. ఇలాంటి కంప్లైంట్ బోర్డు వింటాం. అసలు ఇక్కడ ప్రమాణం ఏం చేస్తారు? ఎవరైనా చెప్తారు పిల్లలు క్రిస్టియన్ మ్యారేజ్ చేయమంటే, నా ఆస్తిలో పాలిభాగస్తురాలు అని, ఏమని సమాన వారసురాలు అని అంటే ఏముంటని నీకు ఈక్వల్ ఇక్కడ ప్రమాణం చేస్తాడు. జేబులు అడగకుండా పరిస్థితి బుర్ర పత్రం కూడా ఎత్తాడు. పంచుకోవాలి కష్టాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని. భర్తకు బాగలేకపోతే భార్య కాళ్ళు నొక్కుతుంది, భార్యకి బాగలేకపోతే ఎవరు నొక్కాలి? మీ అమ్మగారింటికి దింపేస్తానే రెస్ట్ తీసుకోండి అంటే మీ ఇంట్లో రెస్ట్ లేదనే కదా. నీ దగ్గరకు వచ్చిన భార్య
నువ్వే విశ్రాంతి కలగ చేయాలి. ఇలా చెప్తే మగాడికి అస్సలు నచ్చదు. వాళ్ళ కిచెన్లో వండాలా, మనం తినేసి కంచెలు ఇసేయాలి. వాళ్ళు మన కాలు నొక్కాలా, మనం ఏమో కాలుతో తన్నేయాలి. వాళ్ళు మన తలకు మందు రాస్తా ఉండాలి, ఆ తలకే పగలగొట్టేయాలి. మనం కాదు. దమ్మున్న మగాడు, నిజంగా దమ్మున్న మగాడు కష్టంలో భార్యను కూడా ఆదరించగలగాలి. నన్ను అడగండి, ఇప్పుడు చెప్పిన కదా నవ్వుతారు. నేను మా ఆవిడకి వంట చేసి పెడతాను. అప్పుడు తీరిక లేనంత పనిలో ఉండి కూడా ఎప్పుడైనా ఒకసారి తను సరిగ్గా తినలేదని గమనిస్తే నేనే ఆ కిచెన్లోకి వెళ్ళి వంట చేసి పెడతాను. ఇంకా చాలా చేస్తాను అని చెప్పకూడదు ఇక్కడ, దేవుని స్తోత్రం. ఎందుకంటే నా భార్య నాలో సగం. నా భార్య ఎవరు? నాలో సగం. నా కుడికాలు శుభ్రం కడుకుని ఎడంకాలు కడగడం మానేస్తానా? ఏమండి, కుడిపక్క పళ్ళు దుమ్ములు ఎడంపక్క తమ్మడం మానేస్తానా? భార్య మనలో సగమైనప్పుడు అలాగే స్త్రీలు పురుషులు ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. తమ్ముడే ధైర్యం చేసి చెప్తున్నాను. ఓకే, ఇద్దరు కలిసి ప్రభువుని ఆరాధించండి, ఒకరినొకరు భరించండి. భరించాల్సిన అవసరం లేకపోతే సంతోషమే. భరించాల్సిన అవసరం వస్తే ఏం చేయాలి? భరించాలి. ఒకళ్ళకంటే ఒకరు ఎక్కువ కేర్ తీసుకోండి. ఇద్దరు పంచుకునే విషయంలో ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రంగా ఉన్నాయి. దేవుడిని దీవించాలని ఆశిస్తూ ఈ పెళ్లి చేయడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. టైం 12:25. మీరు చూసుకుంటే 12:40 పెళ్లి 20 minutes. మంచిది. ఈ సమయంలో నేను ఆఖరి ప్రకటన చేస్తున్నాను. నిలబడడం మన ఇద్దరు నేర్చు. పెళ్లి కుమార్తె నిలబడండి. ఇక్కడ ఉన్నవారు శ్రద్ధగా ఈ మాటలు గమనించాలని మనం చేస్తున్నాను. ఇప్పటికే 2 ప్రకటనలు సంఘంలో చేశాం. ఇది 3వ ప్రకటన. మన ఎదుట నిలవబడినటువంటి పెళ్లి కుమారుడు శ్రీమతి కాకాటి సముద్రాలు, వైఫ్ ఆఫ్ చిన్నకొండయ్య లేటు, వారి యొక్క 3వ కుమారుడు, కనిష్ట కుమారుడు, చిన్న కుమారుడు డేవిడ్ అని పిలుస్తాం. చిన్న కృష్ణ పెళ్లి కుమారుడు నిలబడ్డాడు. అలాగే పోలవరం జిల్లా రాజవమండ్రి మండలం దూసరపాము గ్రామ వాస్తవ్యులు శ్రీ పెదపూడి రాజుబాబు, ఆయన లేరు. శ్రీమతి కాసులమ్మ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రత్నకుమారి వాదివికి నిలవబడ్డారు. వీరిద్దరూ ఇరుపక్షాల పెద్దల సమ్మతితో, దైవజన అంగీకారంతో పరిశుద్ధ వివాహం జరిగించుకోవడం కోసం మన దగ్గరికి వచ్చారు. ఇదే విషయాన్ని మేము ప్రకటిస్తూ వచ్చాం. ఇలా క్రైస్తవ సంఘ నియమాన్ని బట్టి కానీ, భారతదేశ చట్టాలను బట్టి కానీ ఈ పెళ్లి చేసుకోవడం కుదరదండి అని మీకు ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఇది ప్రభుత్వం తరఫున నాకు ఇవ్వబడినటువంటి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్గా నా యొక్క రిజిస్టర్ లైసెన్సీగా మాకు నేను చెప్తా ఉన్నాను. అభ్యంతరం ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అభ్యంతరం ఏమైనా చప్పట్లు కొట్టండి సార్. ఎవరు చప్పట్లు కొట్టడం అడుగుతాం, ఏం అభ్యంతరం ఉందండి? అడిగారు కానీ ఇందుకు అభ్యంతరం ఉంటుందండి. అభ్యంతరుడు ఇక్కడికి వెళ్ళి వస్తారు. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ పెళ్లి చేయడానికి నేను ముందుకు వెళుతున్నాను. దానికంటే ముందు వీరిద్దరిని కూడా, నాయన డేవిడ్, అమ్మ రత్నకుమారి, క్రైస్తవ వివాహం దేవుని నామాన్ని మహిమపరిచే ఒక సాధనం. మనకు తెలుసు దైవజనుడిగా ఈ లోకంలో కుటుంబాన్ని, కుటుంబ క్షేమాన్ని ఉంచాలి. కుటుంబ క్షేమాన్ని తద్వారా ఒక చక్కని సంఘానికి సాధకాలుగా ఉండడానికి దేవుడు వివాహాన్ని ఇచ్చాడు. ఈ వివాహం అందుకే చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోతే లాభం లేదేమో అన్నట్టు కాదు. లాభం కోసం చేసుకునేది కాదు. భూమి మీద దేవుడిని మహిమపరచాలి, కుటుంబ జీవితం కోసం చేసుకునేది. ఇది మీరు గమనించాలి. అలా కాక వేరే ఉద్దేశంతో దేనితో చేసుకున్న వివాహం సంతోషం ఉండదు. తర్వాత దేవుడిని ఇంత మనం లెక్క చెప్పాలి. మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ సమయంలో నా మాటకు మీరు సమాధానం చెప్పాలి. నువ్వు కూడా చెప్పు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ డేవిడ్ అనబడే మా సహోదరుడు ఇష్టపడే గురించి కానీ, బ్లాక్ మెయిల్ చేసి కానీ, హాస్పిటల్ కానీ పెళ్లికి తీసుకొచ్చారు. ఇష్టపడే చేసుకున్నారు. వీళ్ళిద్దరికి అభ్యంతరం లేదు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె ఎవరు అప్పగిస్తారు? వాళ్ళు దగ్గరికి రండి ఒకసారి. అన్నయ్య వదులు ఉన్నారా? ఇంకెవరైనా చిన్న కదా రాజుగారు, సిస్టర్ గారి దగ్గరికి
గారు, తమ్ముడికి పెళ్లి మీరే దగ్గరుండి ప్రయాసపడి చేస్తుంది నేను గమనిస్తున్నాను. తప్పదని చేస్తున్నారా, ఇష్టపడి చేస్తున్నారా? ఇష్టపడి, అమ్మాయి అంటే ఇష్టమే కదా. చాలా సంతోషం. మా జానకి గారు మీరు చెప్పండి, ఇష్టమేనా మీ తోటికోడలుగా? మైక్ మైక్ అది సరిగ్గా చెప్పింది సార్. దేవుడి రాజు గారు ఇష్టపడారు, తర్వాత మేము ఇష్టపడి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈసారి మీరు రండి, ఇలాగా మీరు అక్కడే ఉండండి. నువ్వు రా మీకు దగ్గర బైబిల్స్ కాసేపు పక్కన పెట్టేది. ఐదు నిమిషాలే, మీరు కూడా ఫ్రెండ్లో ఉండాలి. ఈసారి మైక్ ఇచ్చేది జాగ్రత్తగా గమనించండి. పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె కూడా చేస్తున్నారు. నాన్న డేవిడ్, మా దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహ స్థితిలో కూడినటకు ఎదురు నిలబడిన రత్నకుమారిని స్త్రీని భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆరోగ్యమంతా ఈమెను కాపాడి ఇతరుల వల్లక బ్రతుకు కాలం అంతా భర్తవై ఉంటావా? ఈమెకే భర్తగా ఉంది. రత్నకుమారికి రత్నకుమారికే భర్త వండర్ఫుల్. మా రత్నకుమారిని కూడా చెప్పు, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నీ ఎదుట నిలవబడినటువంటి దేవుడి రాజబడి పురుషుని ఈ భర్తలుగా చేసుకుని బ్రతుకు కాలం అంతా ఇతరుల వల్లక ఈయనకే భార్యవై ఉందవా? వండర్ఫుల్ తల్లి, నువ్వు పనులు కాపాడావు. ప్రాంప్టింగ్ లేకుండా వెనకాల నడకుండా. సరే, ఈ సమయంలో వచ్చిన మాట మనం ప్రార్థన చేసి అపరిమిత కార్యక్రమం చేద్దాం. వాళ్ళిద్దరూ కూడా చక్కని సమ్మతి చెప్పారు. ఇరుపక్షాల కుటుంబ పెద్దలు సమ్మతి చెప్పారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి, వందనాలు. మీ ఎదుట నిలవబడినటువంటి ఇదిగో నాయన డేవిడ్ రత్నకుమారులు వారి కుటుంబాల సమేతంగా వచ్చి వివాహ బంధంలో విమర్శపడాలని నిలవబడ్డారు. వారు ఒప్పుకోలు చేశారు ప్రభా. ఇక మీదట వారి ప్రమాణంలో వివాహ బంధాలను స్థిరపరచుకోవడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈసారి మీరు ఇంటి రండి అమ్మా, మీరు ఇంటి రండి. పాప రండి, కూర్చోండి, కింద కూర్చోండి. ఈ సమయంలో వివాహ బంధంలో ముందుకు వెళ్ళడానికి రత్నకుమారి యొక్క కుడి చేతులు తీసుకొని యేసుబాబు దంపతులు డేవిడ్ రాజు గారి కుడి చేతిలోకి, తద్వారా కాకాటి వారి కుటుంబంలోనికి కోటలుగా ఇవ్వడానికి ముందుకు వస్తారు. నువ్వు చేతి చాపు నాన్న, కుడి చెయ్యి, కుడి చేతి చాపు. చేతి కింద మిత్రులు చేతులు పెట్టండి. కళ్యాణి రాజుబాబు చేతి కింద పెట్టండి. సరే, పాప చేయి పట్టుకొని పాప కుడి చేతి పట్టుకున్న చేతులు పెట్టండి. అయ్యా మీరు ఫోటో కట్టకుండా మీ మొహాలు ఫోటో చేతులు పట్టకుండా మీరు మమ్మల్ని గమనించండి. మీ భవిష్యత్తు కుటుంబ బంధానికి దేవుడు సాధనంగా చేసి ఆశీర్వదించును గాక, ఆమేన్. వాళ్ళిద్దరూ పట్టుకుంటారు. మొట్టమొదటిగా డేవిడ్ రాజు రత్నకుమార్ చేతిలో చేసి ఆమె వైపు చూస్తూ ప్రమాణం చేస్తాడు. యువర్ హ్యాండ్స్ అలా చేతిలో చేసి మైకేదండి, నేను చెప్పే మాట చెప్పు, శ్రద్ధగా వినండి. వీరు చేసే ప్రమాణాన్ని మనం మనసు పెడదాం. చిన్న కృష్ణ అని నేను, రత్నకుమారి అని నేను, రత్నకుమారి అని నేను, ఇది మొదలుకొని
నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరిస్తున్నాను. ఇలా జరిగిందని సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. రత్నకుమారితో ప్రమాణం చేశారు. అమ్మా మీరు విన్నారు కదా, మనం ఏం తగ్గద్దు, మీరు కూడా ప్రమాణం చేయాలి. అచ్చి ఉదయం చెయ్యాలి కదా. రత్నకుమారి అని నేను చిన్నకృష్ణ అని మిమ్మల్ని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందరూ ఆరోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించే నా భర్తలుగా చేసుకొంచున్నాను. ఇలా జరిగిందని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. చిన్నపిల్లలు కాదు కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. మీ మీ ప్రమాణమును దేవుడు ఆశీర్వదించును గాక. దీనికి మేమందరము సాక్షులము. ఆమేన్. ఒక్క నిమిషం చేయలేదు, మన పట్టుకుంది కానీ తను ప్రమాణం చేసి భారీగా స్వీకరించిన రత్నకుమారిని మనం కూడా చూడడానికి వీలుగా దేవుడు రాజు ముఖం మీద ముసుగుని వెనకేసి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. మన చప్పట్లో కొడుతుండగా ద బ్రైడ్ గ్రూమ్ దేవుడు రాజు గోయింగ్ టు అన్వయ్ ద వే. చప్పట్లు కొడుతుంది. ఉంగరాలు ఎక్కడ ఉన్నాయి? పెళ్లి ఉంగరాలు ఈ సమయంలో మీరిద్దరు వివాహ బంధానికి రుజువుగా చక్కని 2 బంగారు ఉంగరాలు ఉన్నాయి. ప్రమాణాల్లో దేవుడు రాజు ముందు ప్రమాణం చేశాడు. బంగారు ఉంగరాన్ని బట్టి రింగులు అలా పెట్టు. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపచేసి మిమ్మల్ని పాలుభాగస్తులని ప్రకటన చేయుచున్నాను. నా బ్రతుకంతటితో కనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. అలాగనే దేవుడు రాజు కూడా పెండు కుమార్తె ఉంగరాన్ని ధరింపు చేస్తారు. చేయి చాపమ్మా, మనం చెప్పకూడదా? ఉంగరం పెట్టేసి పట్టుకోవాలగా. తీసుకోండి బాబు.
నీకు ధరింపజేసి నా భార్యలుగా నా భార్యలుగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని ఇది మొదలుకొని నా ఆస్తి అంతట్లో భాగస్థురాలువని పాలి భాగస్రాలని వాగ్దానం చేస్తాను. వాగ్దానం చేస్తున్నాను. నా బ్రతుకంతట్లో నా బ్రతుకంతటిలో కనపరుస్తానని నిన్ను కనపరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ఈ బంగారు ఉంగరాలు ధరించుకుంటే వలన ప్రమాణాలు చేయడం వల్ల వీరు వివాహ బంధంలో ప్రవేశించారు. ఒకరినొకరు కనపరుచుకుంటూ దండలు పూలమాలలతో ఒకరినొకరు అలంకరించుకుంటారు. వినండి, పెళ్ళంటే ఒక రోజున అయిపోయేది కాదు, జీవితకాలపు బంధం. ఇందాక దైవజనులు చెప్పినట్టు పెళ్ళిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానం అని చెప్పడానికి ఒకరినొకరు కనపరుచుకుంటూ దండలు వేస్తారు. దండ వెనకాల ఇంకో సంగతి కూడా ఉంది. విడివిడిగా ఉన్న పూలు దండగా కలిసి ఉంటేనే అందం. అలా కలిసి ఉండడానికి మనకు కనబడిన దారం వాటి మధ్యలో ఉంటుంది. ఆ దారం తెగిపోతే పువ్వులు చెల్లాచెదరైపోతాయి. దండగా ఉండడానికి దారం ఎలా ఆధారమో భార్యాభర్తల బంధం స్థిరంగా సుఖంగా ఉండడానికి ప్రేమ అలాగే ఆధారం. ఈ ప్రేమ బయటికి కనబడుతూ వ్యక్తపరిస్తే తప్ప ప్రేమను అనుభవించాలి, ప్రేమను బలపరుచుకోవాలి, ప్రేమను అందించాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. అప్పుడు ఈ బంధాలు బాగుంటాయి. కనుక ఇవి ఒకరినొకరు కనపరుచుకుంటూ పూలమాలతో అలంకరించుకుంటారు. పెట్టేసుకోండి. ఓకే. అలా పట్టుకొని దాంట్లో పట్టుకొని ఫోటోకి ఒకసారి మనం తప్పక కొడుతూ ఉండగా పెండ్లు కుమార్తె మెడలో ఈ వివాహ మాల, వరమాల లేకపోతే ఈ చక్కని పూలదండను ధరింపజేస్తాడు. ఇక్కడ కూర్చో. వీలు పట్టు. తప్పక పట్టండి. ఏనా? చక్కలేదమ్మా. అలాగనే పెండ్లు కుమార్తె కూడా దేవుడి దాసనలో మనందరూ చప్పలు కొడుతుండగా ఈ వివాహ మాలను ధరింపజేస్తారు. ఏమా మన పొడవు ఇద్దరు అలా ఎదురుగా వాళ్ళ వైపు తిరిగి ఈసారి ఫోటో తీసేనా మీరు రండి. అన్నయ్య చిన్న కన్నాలు వినించండి. ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటో సర్టి తీసుకొని ఇస్తాను. పిలు మీ ఆయన్ని. మీ ఆయన్ని పిలు. వాళ్ళు పిలిచి మీరు కూడా ఫోటో తీయద్దు కానీ పిలు పిల్లంటే ఈ తుమ్మిలో తీసి తర్వాత తీసుకుందాం. కానీ బైబుల్ నేనేమంటానంటే జీవితంలో అన్నిటికంటే అందరికంటే అమూల్యమైన బహుమానం ఇది. ఈ బైబిల్ గ్రంథము ఇట్స్ ఎ మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికి సంబంధించిన ప్రామాణిక పత్రం. ఎలా బ్రతకాలో, కుటుంబం ఎలా ఉండాలో, భార్య ఎలా లోబడాలో, భర్త ఎలా ప్రేమించాలో,
ఇద్దరు తల్లిదండ్రులు ఎలా సన్మానించాలో, సంఘంలో ఎలా బ్రతకాలో, బిడ్డల్ని కని పెంచి ఎలా మంచివారిగా చేయాలో అన్ని ఇందులో ఉంటాయి. నేను చాలా పెళ్లిలో చూస్తాను, గిఫ్ట్ ఇచ్చిన బైబిల్ అక్కడ పారేసిపోతాను. ఈ బైబిల్ మీరిద్దరు గుండెలు కలుపుకొని మళ్ళా మ్యారేజ్ డే కల్లా బైబిల్ ఒకసారి పూర్తిగా చదివాలని నాకు చెప్పాలి. ఆమేన్. ఏం చేయాలి? మధ్య మధ్యలో అడుగుతాను నేను, అప్పుడప్పుడు సంతకం కాదు. ఆది కాడి నుంచి ప్రకటన దాకా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖుకి ఒక్కసారి కంటే ఎక్కువ చదివితే సంతోషమే. ఎందుకంటే ఏడాదికి 6 సార్లు పూర్తి చేస్తాను బైబిల్ నేను. అందుకు చెప్పే హక్కు నాకు ఉంది. పట్టుకోండి. ముందు మీరు గుండెలు హత్తుకొని ఒకటో తీసుకోండి. ఇలా పట్టుకొని ఏడు బాబు పుట్టేవాళ్ళకి నా బ్రతుకు కంటే అమూల్యమైన గ్రంథాన్ని నీకు బహుమతి ఇస్తున్నాను చెప్పడానికి అనమాట. పెళ్లి కుమారుడు డేవిడ్ రాజు రత్న కుమారికి బహుమానం ఇస్తాడు. మీ చెయ్యి కింద పెట్టండి. మీ చెయ్యి అది ఇచ్చే వాళ్ళకి పైగా తీసుకున్న వాళ్ళ చెయ్యి కింద ఉండాలి. అదే లెక్క. ఏంటన్నా చెప్పండి కొట్టరా అక్కడ వస్తుందా? పెళ్లి కుమార్తె రత్న కుమారి డేవిడ్ రాజుకి గ్రంథాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఇది మన బ్రతుకులు అన్నిటికీ ప్రముఖమైంది. ఏది మర్చిపోయినా అది మర్చిపోవద్దు. ఈ మాటలు జీవితానికి అనుకుంటా. God bless you. మీరిద్దరూ మోకరిస్తే మేము ప్రార్థన చేసి నిలబడండి. శ్రద్ధగా తీసుకోండి, జాగ్రత్తగా మోకరించండి. దైవజనులు చిన్నాక నిలబడి చేతులు ఎత్తిన ఇట్స్ గుడ్. మీరు కొట్టండి. చిన్నాన్న గారు, పిన్ని గారు, అన్న వదలు నెమ్మది శాంతమ్మ గారు కూడా కొంచెం ముందుకు వస్తే నిలబడలేదని మీరు దాంపత్య బంధం దీర్ఘకరంగా కొనసాగాలని ప్రార్థన చేద్దాం. మీరిద్దరూ మొదటి ప్రార్థన మోకరించి చేస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత ఈ ప్రార్థన ప్రతిరోజు కొనసాగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. కష్టాన్ని, బాధని, బలహీనతని, శ్రమని, కన్నీళ్లను ప్రార్థనలోనే గెలవాలి. ప్రార్థనతోనే పయనం అని పాడుతాం. ప్రార్థన లేకుండా ప్రయాణం చేస్తాం. మీరిద్దరు జీవితాలు ప్రార్థనాపూర్వకంగా కొనసాగాలని మేము ఆశీర్వదిస్తున్నాం. దగ్గరికి రండి అయ్యా. టీ క్లోజ్ రండి పాస్ గారు, పెళ్లి కుమార్తె పాస్ గారు ఇంకొంచెం కింద రాగలిగే వాళ్ళు వస్తే అలా ప్రార్థన చేసుకోండి. ఫొటోస్ తర్వాత పూజిద్దాం. కళ్ళు మూసుకోండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. ఇది యాక్షన్ కాదు, ఆనవాయితీ కాదు. హృదయపూర్వకంగా మీరు ఇద్దరు ఇప్పుడు ఏం ప్రార్థన చేసుకుంటారో అది దేవుడు ఆమేన్ అంటాడు. ఇలా మోకరించకపోతే పెళ్ళి అవ్వదని అనుకోకండి. మీరు మోకరించి చేసుకునే ప్రార్థన ప్రియమైంది కాబట్టి దేవా మా దాంపత్య బంధాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కష్ట సుఖాల్లో మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ప్రతి మలుపులో మీ సహాయం మాకు అనుగ్రహించండి. మేము కలిసి బ్రతకడానికి మీ సన్నిధి మాకు ఇవ్వండి. ప్రార్థన చేసుకోండి. మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో మోకరించినటువంటి నీ బిడ్డలు డేవిడ్ రత్నకుమారుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వీరిద్దరూ కూడా సమ్మతించి పరస్పర ప్రమాణాలతో బంగారు అపర్ణాలు ధరించుకుని దండలు వేసుకోవడంలో దీవులతో మా ప్రభా బాధ్యతలైనారు. మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ లోకం ప్రభా ప్రమాదకరమైంది. ఇక్కడ బ్రతకడానికి మీకు దయ కావాలి, మీ సన్నిధి కావాలి, మీ కాపుదల కావాలి. ఆశీర్వదించండి. నెమ్మదితో, క్షేమంతో బ్రతకడానికి కృప చూపండి. పోరాటంలో గెలవడానికి సహాయం చేయండి. వారికి కలిగే ప్రతిసారి నిరుత్సాహపడకుండా ధైర్యంగా గెలవడానికి చూపించండి. మా తండ్రి, ఈ దాంపత్య బంధాన్ని ఆశీర్కాలంతో సేవించేవారిగా, ఈ సేవకు సహకారులుగా ఉండి నేను మహిమపరచడానికి సహాయం చేయండి. చక్కని సంతానాన్ని ఇవ్వండి. కుటుంబాలను రక్షించడానికి కృప చూపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన దంపతులైన మీపై అవి వచ్చి పర్యంతము తోడే నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు రాజు లేచి రత్నకుమారి చేయించి లేపు చప్పట్లు కొట్టండి. ఇప్పటి నుంచే సహకారం మొదలైంది. ఈ సమయంలో చేతులు పట్టుకోండి. మా పైకి వెళ్తాను. పైకి డేవిడ్ రాజ్, రత్నకుమారి ఇద్దరు పెద్దల సమ్మతి చొప్పున
మందిరంలోనికి వచ్చి పరస్పర ప్రమాణాలు చేసుకొని ఉంగరాలు మార్చుకొని దండలు వేసుకొని భార్య భర్తలు అయ్యారు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు, చివరికి వీరిద్దరు కూడా వేరవ్వకూడదని గట్టిగా ఆజ్ఞాపిస్తూ వీరిని భార్య భర్తలని నేను ప్రకటన చేస్తున్నాను. Henceforth, David and Ratnakumar is called as the couple, wife and husband, man and woman. God bless you. కూర్చోండి. రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. మీరు కూర్చో. ప్రతి అవసరతలు తీర్చి వారి వివాహ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మరి ఘనమైనదిగా దేవుడు చేసి రానున్న కాలంలో గొప్ప పరిచర్య చేస్తారని నేను నమ్ముచున్నాను. పరమగీతం 3:11 మరి మాట ఉంటది, మరి వివాహ దినమున అతని తెల్లి అతనికి పెట్టినటువంటి కిరీటము ఆ రోజు చాలా సంతోషించాడంట సల్మాన్ రాజు. వీళ్ళని ఇందాక దైవజనులు చెప్పారు, కిరీటముగా ఉండాలని. నిజమే దేవుని బిడ్డలారా, మీరిద్దరు కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఆప్యాయత ముందుకు తెలుసు మీరు ఒక ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా మీరు ఉండాలని దేవుని సేవకుడిగా నేను కోరుచున్నాను. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించాలని సంతానముతో క్షేమముతో సంతోష సౌభాగ్యాలతో సేవలు బలమైనటువంటి పరిచర్య చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని క్రీడారావు గారికి, రూబెన్ మాస్టర్ గారికి, ఎస్ఆర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విందాం. బ్రదర్ రాజు గారు ఈ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విందాం. తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. ఈ ఫిబ్రవరి 7వ తారీఖున అగాపే చర్చ్ పరాపల్లిలో కాకాటి చిన్నకృష్ణ, ఇలియాస్, డేవిడ్ రాజ్, చిన్నకొండయ్య, అలాగే పెద్దపూడి రత్నకుమారి, డాక్టర్ ఆఫ్ పెద్దపూడి రాజుబాబు,
దోస్తపురం వాస్తవ్యులు ఇద్దరికి వివాహం జరిగినట్లుగా గవర్నమెంట్ లైసెన్స్ తరఫున సర్టిఫికేట్ ప్రకటన చేస్తున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకాలు పెట్టారు. వాసు దేవప్రకాష్ గారు రావురాజు గారు సాక్షి సంతకాలు పెట్టారు. ఇది నా చేత జరిగించబడిన 215 వివాహం. వీరికి నేను ప్రజెంట్ చేస్తున్నాను. పట్టుకోండి. సర్టిఫికేట్ని దేవురాజుని మీరే భద్రంగా చూసుకోవాలి. మీ దగ్గర పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యు. చాలా సంతోషం. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటా సమయాన్ని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.